ధర్మపీఠం ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం చర్చించబోయే అంశం కులాంతర వివాహాలకు సంబంధించి వాళ్ళ సంతతికి సంబంధించి ఏ కులము పరిగణలోకి తీసుకోవాలి అనే విషయం గురించి మనం చర్చిద్దాం. తల్లిదండ్రి విభిన్న కులాల వారికి అయ్యుండి సంతతికి ఏ కులం వర్తిస్తుంది అని మనం నిర్ణయించాలంటే మనం చరిత్రను ఒకసారి మనం పరిశీలించినట్టయితే వారసత్వం అనేది మనకి పురుషుడి ద్వారానే నిర్ణయించడం జరుగుతుంది. అంటే మనకి ఈ సైన్స్ ద్వారా కూడా మనకి XY క్రోమోజోములని XX క్రోమోజోములని మగ సంతతి ఎలా వస్తుంది, ఆడ సంతతి ఎలా వస్తుంది అని మనం సైన్స్ పుస్తకాల్లో మనం చదువుకోవటం, అప్పుడు లింగ నిర్ధారణ ఆ క్రోమోజోముల ద్వారానే నిర్ణయం అవుతుంది. ఈ మగ సంతతి మాత్రమే వారసులుగా పరిగణిస్తారు. గతంలో అయితే ఈ మగ సంతతికి మాత్రమే వారసత్వ హక్కులు వస్తాయి అని చట్టాలు కూడా చెప్తున్నాయి. చట్టంలో ఇప్పుడు ఆస్తికి సంబంధించి మార్పులు వచ్చినాయి, కానీ వారసులుగా మాత్రం పురుష సంతతిని మాత్రమే పరిగణించడం జరుగుతుంది. అంతేకాకుండా మనం పూర్వీకులకు సంబంధించి కర్మకాండలు ఇటువంటి చేసినప్పుడు కూడా పురుష సంతతి మాత్రమే ఈ సాంప్రదాయబద్ధమైన కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. కానీ ఈ ఆడ సంతానం మహిళలకు సంబంధించి వాళ్ళు ఎటువంటి పిండ ప్రదానం చేయడం కానీ అటువంటివన్నీ చేయరు. అంటే ఇప్పుడు ఈ కులాంతర వివాహాలకు సంబంధించి సంతతికి మరి తల్లి కులం పరిగణలోకి తీసుకోవాలా, తండ్రి కులం వర్తిస్తుందా అని చట్టం ఏం చెబుతుంది అంటే, చట్టంలో కూడా ప్రత్యేకంగా ఎక్కడ కూడా దీని గురించి ఎవరి కులాన్ని వర్తింపజేయాలనే విషయం ఎక్కడ స్పష్టంగా తెలియజేయలేదు. కానీ ఇటువంటి డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు కొన్ని కోర్టులు నిర్ధారణకు వచ్చిన విషయం ఏంటంటే, పురుషునికి సంబంధించి ఏదైతే కులం ఉంటుందో, అంటే తండ్రికి సంబంధించి ఏది ఉంటుందో అదే పిల్లలకి వారసత్వంగా కులం ఆపాదించాలి, కానీ తల్లి కులాన్ని మనం వర్తింపచేయడానికి లేదు అని చాలా సందర్భాల్లో తెలియజేశారు. కానీ దీనికి సంబంధించి కొన్ని ఎగ్జామ్షన్ ఇవ్వడం జరిగింది. ఆ ప్రత్యేకమైన పరిస్థితుల్లో మాత్రమే తల్లికి సంబంధించిన కులాన్ని కులాంతర వివాహ సమయంలో సంతతికి వర్తింప చేయొచ్చు అని చెప్పి కోర్టులు తెలియజేస్తున్నాయి. అవి ఎటువంటి సందర్భాలు అంటే, సపోజు ఒక భర్త చనిపోయాడు అనుకోండి, లేదు భర్త భార్యకు దూరంగా ఉంటున్నాడు, చిన్నతనం నుంచి ఈ సంతతి ఈ తల్లి సంరక్షణలోనే పెరగడం జరిగింది. ఇటువంటి కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో ఈ బ్రాటప్ ఏదైతే చిన్నప్పటి నుంచి ఈ పిల్లలు ఎట్లా ఉన్నారు అనేది నిశితంగా పరిశీలించి అటు నిర్ధారణకు వచ్చినప్పుడు మాత్రమే, ఎక్సెప్షన్ కేసుల్లో మాత్రమే ఈ తల్లికి సంబంధించిన కులాన్ని వర్తింపజేయాలి. కానీ సాధారణ పరిస్థితుల్లో తండ్రికి సంబంధించిన కులాన్నే పరిగణలోకి తీసుకోవాలి అని ఈ చాలా సందర్భాల్లో ఈ కోర్టులు తెలియజేశాయి. కాకపోతే ఇక్కడ తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి ప్రభుత్వం వారు ఒక జీవో విడుదల చేసి, తమిళనాడు రాష్ట్రం వరకు అయితే వాళ్ళు ఏమన్నారంటే, అది వాళ్ళ తల్లిదండ్రులకు సంబంధించి వాళ్ళ ఇష్టానుసారం ఇటు తల్లి కులాన్ని కానీ తండ్రి కులాన్ని కానీ ఏదైనా వర్తింపజేయచ్చు. ఒక డిక్లరేషన్ అనేది ఇచ్చి, మేము మా పిల్లలకి ఈ కులాన్ని మనం వర్తింపజేయాలనుకుంటున్నాము అని చెప్పి డిక్లరేషన్ ఇచ్చి వాళ్ళ ఇష్టానుసారంగా ఏ కులాన్నైనా నిర్ణయించుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, సపోజ్ ఇద్దరు సంతానం ఉన్నారనుకోండి, ఒక సంతానానికి ఒక కులం తల్లి కులం, ఇంకొక సంతానానికి తండ్రి కులం ఆపాదించడానికి వెళ్ళలేదు. ఉన్న సంతానం అందరికీ ఒకే కులాన్ని వర్తింపజేయాల్సింది ఉంటుంది. అదేవిధంగా ఈ బాంబే హైకోర్టు కూడా ఒక కేసులో ఏం చెప్పిందంటే, ఒక 20 సంవత్సరాల మహిళ తల్లి కులాన్ని నాకు వర్తింపజేయండి అని కోర్టుని ఆశ్రయించినప్పుడు కోర్టు వారు చాలా నిశితంగా పరిశీలించి ఈ పాప ఎవరి సంరక్షణలో పెరిగింది, కోర్టును ఆశ్రయించిన మహిళ
తల్లి సంరక్షణలో పెరిగిందా, ఎవరి సాంప్రదాయాలు పాటిస్తూ వచ్చింది? చిన్నప్పటి నుంచి ఇప్పటి 20 సంవత్సరాల కాలం తల్లి సాంప్రదాయాన్ని పాటించిందా, తండ్రి సాంప్రదాయాన్ని పాటించిందా అని నిశ్చితంగా పరీక్షించి దానికి ఒక కమిటీని కూడా వేసి ఆ బ్రాటప్ మొత్తం తెలియజేసి తల్లికి సంబంధించిన కులాన్ని ఆపాదించేయవచ్చు అని చెప్పి కోర్టు తీర్మానం చేయడం కూడా జరిగింది. ఇప్పుడు ఓవరాల్గా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, కులాంతర వివాహ సమయంలో సంతతికి తండ్రికి సంబంధించిన కులం మాత్రమే వర్తిస్తుంది. కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే తల్లికి సంబంధించిన కులాన్ని వర్తింప చేయవచ్చు అని కొన్ని కోర్టులు నిర్ధారణ చేసినాయి. నమస్కారం.